95% మంది ధనవంతులు తెల్లవారుజామున నిద్రలేస్తున్నవారే. అంబానీ, ఇంద్రానూయి, అజీం ప్రేమ్జీ అందరూ అపర కుబేరులే. ఒక్కొక్కరి విజయానికి ఒక్కో కారణం. కాని వీళ్ళందరిలోనూ ఉండే ఓ లక్షణం ఏమిటంటే తెల్లవారుజామున కోడి కూయక ముందే వీళ్ల దినచర్య మొదలైపోతుంది. వీళ్లే కాదు, ప్రపంచ ధనవంతుల్లో 75% పైగా ఇదే అలవాటు. గత 50 ఏళ్లలో సూర్యుడు ఎప్పుడూ నన్ను మంచం మీద చూడలేదు తెలుసా అంటూ రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ తన జీవనశైలి గూర్చి ప్రస్తావిస్తూ చెప్పిన మాటలివి. రాత్రి పడుకునేసరికి ఎంత ఆలస్యమైనా 5 ముఖేష్ దినచర్య మొదలవుతుంది. నిజానికి 4:30కే మెలకువ వచ్చినా నిద్రమత్తు వదిలించుకునేసరికి 5 అవుతుందని చెబుతారాయన. 5:30 నుంచి 6:30 వరకు జిమ్లో కసరత్తులు, తరువాత ఓ అరగంట ఈత అతడి వ్యాయామాల్లో భాగాలు. తరువాత వార్తాపత్రికలు చదివి స్నానం, టిఫిన్ ముగించుకొని 8:30 ఆఫీసుకు బయలుదేరుతారు. చదువుకోకుండా పెట్రోల్ బంకులో పనిచేసిన మా నాన్నే అంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిస్తే విదేశాల్లో చదువుకున్న నేను ఇంకెంత పెద్ద వ్యాపారవేత్తను కావాలి? ముసుగు తన్ని పడుకుంటే అది సాధ్యం కాదు కదా అంటారు ఆయన. ఇక ప్రపంచాన్ని శాసిస్తోన్న 4-5 కంపెనీల్లో యాపిల్ ఒకటి. కోడి కొయ్యకముందే నిద్రలేచే వ్యాపార దిగ్గజాల్లో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఒకరు. ఈ రోజు 45 నిమిషాలు ఎక్కువ విశ్రాంతి దొరికింది. 4:30 నిద్రలేచా. టిమ్ కుక్ చేసిన ట్వీట్స్ లో ఇది ఒకటి. 4:30 టిమ్ నుంచి సంస్థలోని సీనియర్ ఉద్యోగులకు ఈమెయిళ్లు వెళ్లిపోతాయట. ఉదయం 3:30 నుంచి 4 గంటల మధ్య నిద్రలేచే టిమ్ వెంటనే ఆ రోజు పని యొక్క ప్రణాళికను, ముఖ్య విషయాలను ఉద్యోగులకు తెలియజేయడానికే ప్రాధాన్యమిస్తారు. తరువాత ఇతర దేశాల్లోని యాపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఫోన్ చేసి ముఖ్య విషయాలేమైనా ఉంటే చర్చిస్తారు. 5 జిమ్లో వాలిపోతారు. ఆఫీస్లో బాయ్ కంటే ముందు నేనుండటమే నాకిష్టం. ఉద్యోగిగా చేరినప్పట్నుంచి సీఈఓ అయ్యాక కూడా ఆ అలవాటు వదల్లేదు అంటారు టిమ్. ఇక నిద్ర దేవుడు మనకిచ్చిన వరాల్లో ఒకటంటారు. నా విషయంలో మాత్రం అది మర్చిపోయాడు అంటారు పెప్సీకో అధినేత ఇంద్రానూయి. వ్యాపారాల్లో ఎన్ని విజయాలను సాధించినా నిద్రపైన తాను సాధించిన విజయం మాత్రం అపూర్వం అంటారామె. ఏల్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడే అర్ధరాత్రి నుంచి ఉదయం 5 దాకా రిసెప్షనిస్టుగా పనిచేసేదాన్ని. ఆ తరువాత వెళ్లి పడుకున్నా సరిగ్గా నిద్రపట్టేది కాదు. 3 పిల్లలు పుట్టాక ఎక్కువసేపు నిద్రపోయే అవకాశం ఉండేది కాదు. అలా క్రమంగా తక్కువ నిద్రకు అలవాటు పడిపోయాను అని చెబుతారు. ఉదయం 4 నిద్రలేచే నూయి 7 ఆఫీసులో ఉంటారు. ఎన్నో ఏండ్లుగా రోజు 4 గంటలే నిద్రపోవడం అలవాటైంది. మొదట్లో నిద్ర పట్టకపోవడం అనారోగ్యం అనుకున్నా. కాని తరువాత నిద్ర లేవగలగడం అదృష్టమని అర్థమైంది అంటారు నూయి. ఇక సిస్కో, మోటరోలా లాంటి సంస్థలకు సీఈఓగా పనిచేసిన వ్యాపార దిగ్గజం పద్మశ్రీ వారియర్ కూడా వేకువ పక్షే. టంచనుగా 4:30 నిద్రలేవడం ఆవిడకు అలవాటు. లేవగానే వ్యాయామం కంటే వ్యాపారానికే ప్రాధాన్యమిస్తారు. గంటసేపు మెయిల్స్ చూసుకుని జవాబులివ్వాల్సిన వాటికి ఇచ్చేస్తారు. కాసేపు పత్రికలు చదివాక వ్యాయామానికి అరగంట సమయం కేటాయిస్తారు. ఆ తరువాత కొడుకు కర్ణాను స్కూల్కు తయారు చేసి తాను ఆఫీసుకు బయలుదేరతారు. సిబ్బంది కంటే ముందుగా ఎన్నో ఏండ్లుగా 8:30 ఆఫీసులో ఉండటం తన విజయ రహస్యాల్లో ఒకటంటారు వారియర్. ఇక అందరికంటే 2 గంటలు ముందు నిద్రలేచే అలవాటుంటే ఏడాదిలో అందరికంటే ఓ నెల ఎక్కువ బతికినట్టే. విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ నమ్మి ఆచరించే సిద్ధాంతమిది. తెల్లవారుజామున 4:30 బెంగళూరులోని ప్రేమ్జీ బంగళాలో దీపాలు వెలుగుతాయి. వేడి కాఫీతో ప్రేమ్జీ దినచర్య మొదలవుతుంది. 4 ఖండాల్లోని విప్రో మేనేజర్లతో ఈమెయిళ్ల సంప్రదింపులు, కాల్స్ లో 5 ఆఫీసు పని మొదలవుతుంది. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేటప్పటికే ప్రేమ్జీ 7 గంటలు పనిచేసి ఉంటారు. అంత సామ్రాజ్యం సృష్టించాలంటే ఆ మాత్రం శ్రమ ఉండాల్సిందే కదా. ఇలా మనిషి ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచిస్తున్నాడు అని చక్కగా అర్థమయ్యే రీతిలో 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్
బుక్ లో రచయిత చక్కగా వివరించారు. ఇదే బుక్ సమ్మరిని మీరు ఆడియో రూపంలో కుకు ఎఫ్ఎం ద్వారా పొందొచ్చు కూడా. అలాగే మిత్రమా, ఈ రోజుల్లో ఏదైనా విషయానికి సంబంధించి చదవడం కంటే ఎవరైనా చక్కగా చెబితే వినడానికి ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. అందుకే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అద్భుతమైన పుస్తకాల సమాహారాన్ని ఆడియో బుక్స్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది కుకు ఎఫ్ఎం. ఈ కుకు ఎఫ్ఎం 1000+